రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నామని చెప్పే 4 పథకాలు అంతా బోగసే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 4 పథకాల అమలు కార్యక్రమం అంతా బోగసే అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకళ్ళ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన పథకాల్లో మండలానికి ఒక గ్రామం యూనిట్ గా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేయడం పట్ల ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. నిన్నటి వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారు. గ్రామ సభలు అన్ని ఒక పరిహాసంగా మార్చారని 2 సార్లు దరఖాస్తులు తీసుకొని మళ్లీ దరఖాస్తులు ఎందుకన్నారు. పైరవీ చేస్తున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మారుమోగిపోతున్నాయని గుర్తు చేశారు. మండలానికో గ్రామం మార్చ్ 31 అంటూ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. డిసెంబర్ 9 అని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒక గ్రామంతో మొదలు పెట్టారని రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్ కి సమయం సరిపోవడం లేదు. ఇక పాలన ఏం చేస్తారని మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలంతా కూడా ఒక బోగసే. వాస్తవానికి నిన్నటి వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదని చెప్పి ప్రకటించారు. గ్రామ సభలు అనేవి గతంలో ఎప్పుడైనా సరే పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకే గ్రామ సభలు సాగేది. గ్రామసభ ఉద్దేశమే అది. పథకాలు మిస్యూజ్ కాకుండా ఉండాలి, అసలైన లబ్ధిదారులకి చెందాలంటే ప్రజల మధ్యలోనే ఎంపిక జరగాలి, ప్రజల సమక్షంలోనే నిజమైన అర్హులు ఎవరో తేల్చాలని చెప్పి గ్రామ సభలు పెట్టేది దాని ఉద్దేశం, అది దాని లక్ష్యం. అది గతంలో అనేక సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో కోర్టులు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాని విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు లబ్ధిదారులకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పి కోరింది ప్రజల్ని. అట్టహాసంగా గపాలు కొట్టుకొని ప్రజాపాలన అని చెప్పి ఒకసారి అప్లికేషన్లు తీసుకున్నారు. దాంట్లోనే అన్ని వివరాలు నమోదు చేయించుకున్నారు. మరి అవి తీసుకుపోయి ఎవరికి అమ్ముకున్నారో, చెత్తబుట్టలు వేసినరా, పాత పేపర్ల వాళ్ళకి అమ్ముకున్నారా, అది అయిపోయింది. మళ్ళీ కులగణన అనే పేరు మీద సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఆ పేరు మీద మరొకసారి తీసుకున్నారు ప్రజల వివరాలు. మొన్న గ్రామ సభలు అని చెప్పి మొదలుపెట్టి వాళ్ళే పట్టుకొచ్చిన లిస్టు చదవడం, ప్రజలు ఇవన్నీ బోగస్ ఉన్నాయి, అసలు ఈ లిస్టులు సరైనవి కావు, అర్హులైన వాళ్ళే మా పేర్లు లేవు, ఎవరెవరో పైరవికారులవి, ఇండ్లు వాళ్ళకే ఇండ్లు కావాలని పెట్టుకున్న లిస్టులో వచ్చిండ్రు, ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నోళ్ళకు మళ్ళీ రేషన్ కార్డు కావాలని పెట్టుకున్నట్టుగా లిస్టులో తెచ్చిండ్రు. ఇదంతా బోగస్ అని చెప్పి ప్రజలు నిలదీస్తే ప్రభుత్వం మళ్ళీ మాట మార్చి కాదు ఇది ఫైనల్ లిస్ట్ కాదు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పి 3-4 రోజుల నాడు మళ్ళీ ప్రకటించింది. నిన్న సాయంత్రం వరకు గ్రామ సభలే నడిపింది. మరి ఇవాళ అప్పుడే మేము పథకాలు ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పి మండలానికి ఒక గ్రామం అని పెట్టారు. మంత్రులు కూడా అట్టహాసంగా జిల్లాకు ఒక మంత్రి, జిల్లాకు ఒక గ్రామంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ గుర్తించిన లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులేనా, వాళ్ళకి ఇస్తున్నారా, మొత్తం అందరికీ ఇస్తున్నారా, ఈ పథకాన్ని కొనసాగిస్తారా అనే దాన్ని మళ్ళీ డోలాయమానంలో పెట్టింది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తీరు ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, మళ్ళీ మొత్తం చూసిన తర్వాత అమలు చేస్తాం, లేదా విడతల వారీగా అమలు చేస్తాం అంటే ఈ సంవత్సరానికి ఒక గ్రామం అయిపోయింది, మరి వచ్చే సంవత్సరానికి ఒక గ్రామం చేస్తారా, ఒక మండలం చేస్తారా, ఏం చేస్తారు అసలు? ఇప్పటికీ మంత్రులకే స్పష్టత లేదు, అధికారులను ఇంకా ఎక్కువ అయోమయానికి గురి చేస్తున్నారు. అధికారులు మాట్లాడితే కూడా వారు మాకేం తెలియదని మాట చెప్తున్నారు. ఈ పరిస్థితులలో ఈ ప్రభుత్వం యొక్క పథకాలు నడుస్తున్నాయి. ఇక వీళ్ళు ఊదరగొట్టే మాటలు చూస్తే మేము మా రాజశేఖర రెడ్డి కాలంలోనే 1.5 ఇంధనం ఇల్లు ఇచ్చినామని మాట్లాడతారు. మరి తెలంగాణలో మొత్తం కలుపుతున్నదే 1,5,000 కుటుంబాలు, 1,5,00,000 కుటుంబాలు. మరి ప్రజలు సొంతంగా కట్టుకున్న ఇండ్లు ఏమైనాయి, మీరు కట్టించిన ఇంధనం ఇండ్లు ఏమైనాయి, 10 ఏళ్ళకే కూలిపోతాయా? ఏమైనట్టు?
ఉపన్యాసాలు ఇస్తే దానికి అడ్డు అదుపు లేదు. కానీ ప్రజలకు అన్నీ తేలిపోతున్నాయి ఒకటి. ఇప్పటికే కరెంటు విషయంలో తేలిపోయినరు, 24 గంటలు ఇయ్యలేక చేతులు ఎత్తేసారు రైతాంగం. దానిపైన కూడా తిరుగుబాటు మొదలుపెట్టినరు. కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ విషయంలో కనీసం అవగాహన లేక, లేదా కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా ఈ రైతాంగాన్ని మోసం చేస్తూ ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వకుండా పంట పొలాలను ఎండబెడుతూ మొత్తం జాతికి ద్రోహం చేస్తున్నారు. ఈ దేశ సంపదలో భాగం కావాల్సిన ఉత్పత్తి రాకుండా పోతుంది. తెలంగాణలో వ్యవసాయ దిగుబడి తగ్గింది. కోతలు కోసిండ్రు మంత్రులు, పోటీపడి ఒకటి మీద ఒకడు. ఆయన 1,53,000,006 టన్నులు పండించిన మాట్లాడిండు. కొన్నదెంతో చెప్తలేడు లెక్క. ఇప్పటికీ కొన్న లెక్క ఎవడి కాడలేదంట. ఇది ఆశ్చర్యం. ఇది అధికారులు అడిగితేనేమో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మేము పై నుంచి మాట్లాడుతుంది, పైన వాళ్ళు మాట్లాడతారు. ఏ పై ఆయన అడిగినా పై ఆయనే అంటుండు. మరి అసలు పై ఆయనకేమో తీరగలేదు ఇక్కడ. పాపం ఆయన అక్కడ వీలైతే ఢిల్లీలో, లేదంటే దావసులు తిరుగుతున్నాడు. మరి ఏ పై ఆయన అడగాలి, ఏ పెద్ద అని చెప్తున్నాడు లెక్కలేదు. ఇప్పటివరకు మొత్తం ఎంత ధాన్యం కొనుగోలు చేసిండ్రు, దాంట్లో సన్నది ఎంత, దొడ్డు రకం ఎంత, మీరు ఇచ్చిన బోనస్ ఎంత, ఎన్ని పైసలు పే చేసారు, ఇప్పటికీ బోనస్ రూపంలో ఎంత చెల్లించారు, రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి ఎంత చెల్లించారు అంటే చెప్పినోడు లేడు. ఇక ఇంత గొప్పగా పరిపాలన కొనసాగుతుంది. ఇలా ఇక ఇంట్లోనే ఇంకొక ఆయన మధ్యలో ఇంకో బుడ్డరకాను, మీరు ఇంద్రమ్మ పేరు పెడితే మేము ఇల్లు ఇయ్యం, మా మోడీ పేరు పెట్టాలి. ఆఖరి రేషన్ కార్డు కూడా మా మోడీ పేరు సంతకం పెట్టాలి. ఏమి లేదు. ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు వీళ్ళిద్దరు రాసుకోవడాలు ప్రజలు కొరిగింది ఏమీ లేదు. ఈయన తెచ్చింది లేదు, ఆయన ఇచ్చింది లేదు. ఈయన రాష్ట్రానికి టోకన్ రాస్తే వాళ్ళు మొత్తం దేశానికి టోకన్ రాయిస్తున్నారు. ప్రజల కొరకు కొట్లాడే విషయం వచ్చేవరకే ఇద్దరు కేసీఆర్ మీద దాడికి వస్తున్నారు, కేటీఆర్ మీద దాడికి వస్తున్నారు. ఇద్దరు కలిసి ఇప్పుడు కేసు పెట్టి లోపడేస్తా అంటాడు. ఇంకోటి నువ్వు వేస్తలేవు, ఇంకా వాళ్ళతో కలిసిపోయినావు ఇంకోటి అంటాడు. ఇద్దరు డ్రామాలు. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు తెలంగాణ ద్రోహులే. ప్రజల్ని మోసం చేయడంలో ఇద్దరు భాగస్వాములే. పొద్దున్నాకనే పంచాయతీ తప్ప వీళ్ళు తెలంగాణకు ఒకటే. తెలంగాణ ప్రజలు ఇద్దరు నైజం కూడా అర్థం చేసుకున్నారు. ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు గ్రామ సభలతోని ఇప్పటికే రుచి చూపించారు మీకు. ఇంకా రేపు రాబోయే సభలలో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.